మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ను గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు నరకాసురుడి వధగా భావిస్తున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు 164 స్థానాలు ఇచ్చినా తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలకు చేయలేదని తెలియజేశారు. వంశీ అరెస్టు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే యార్లగడ్డను పార్టీ కార్యకర్తలు హత్తుకుని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వల్లభనేని వంశీ ఓటమి లక్ష్యంగా కూటమి నేతలంతా పనిచేశారన్నారు. టీడీపీ నుండే పోటీ చేసి గెలిచి ఆ కార్యాలయంపైనే దాడి చేయించారని మండిపడ్డారు. తాను వైసీపీలో ఉండగా అలాంటి పనులను ఎన్నడూ ప్రోత్సహించలేదని గుర్తు చేశారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. శాసనసభలో మాట్లాడకూడని భాష మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ కూడా ప్రోత్సహించిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతీకార రాజకీయాలకు వెళ్లుముంటే అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీపై చర్యలు ఉండేవన్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలు వంశీ పార్టీలో చేరినప్పుడు ఎందుకు అతని చేత రాజీనామా చేయించలేదని నిలదీశారు. నిండు సభలో తల్లిలాంటి భువనేశ్వర్ని గన్నవరం మాజీ ఎమ్మెల్యే, గుడివాడ మాజీ ఎమ్మెల్యే అవమానించినప్పుడు జగన్ ఎందుకు మాట్లాడలేదని వైసీపీ ప్రశ్నించారు. జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని సవాల్ చేశారు. మీ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో మీ పార్టీకి పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కార్యకర్తలని గాలి వదిలేసి ఎందుకు నియోజకవర్గం రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం. అలాగే గతంలో గన్నవరంలో 4000 మంది మీద కేసులు పెట్టి ఆ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు మినపచేలో మీటింగ్ పెడితే రైతుతో కేసు పెట్టించిన పరిస్థితి, మీ సతీమణి గురించి వ్యాఖ్యానించిన పరిస్థితి, అన్ని చేసినా మీరు వల్లనపల్లిలో బ్రహ్మలింగ చెరువు గట్టు మీద నుంచుని ఇక్కడ అన్యాయంగా అక్రమంగా మట్టి జరిగింది, నా ప్రభుత్వం వచ్చినాక నేను ఎంక్వైరీ చేస్తానని చెప్పి మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోలేక మీరు డాక్టర్ దుట్ట రాజేంద్ర గారు 2014లో ఆయన సర్వశక్తులు ఒకటి మీకోసం పోటీ చేసిన ఆయన కానీ నన్ను కానీ మాట్లాడినప్పుడే మీరు కామ్గా ఉండటమే మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారనే దానికి నిదర్శనం. అలాగే మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు రాజీ పడతారేమో కానీ మేము రాజీ పడనని చెప్పి రాజీరేలు పోరాటం చేస్తారని చెప్పారు. నాకు అన్యాయం చేయలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పగలరా? 31 రోజులు 32 రోజులు ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దగ్గరుండి నేను మొత్తం పాదయాత్ర నడిపించిన నన్ను మీరు పార్టీ నుంచి ఎంత అన్యాయం చేశారో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు చెప్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకి రారు కాబట్టి, ఇంటర్వ్యూలు ఎవరు కాబట్టి ఎంతసేపు మీడియా సమావేశాల్లో మాట్లాడి ప్రజా సమస్యలను పరిష్కరిద్దాం అనుకుంటే దయచేసి మీరు రాజకీయ పార్టీగా పోటీ చేసి ఉపయోగం ఉంటుందని నేను భావించట్లేదు. మీడియా సమావేశాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ కూడా రాకపోయినా, కమ్యూనిస్ట్ సోదరులు ఉద్యమ నాయకులైన కమ్యూనిస్ట్ సోదరులకు కూడా ఒక్క సీట్ ప్రాతినిధ్యం లేకపోయినా ప్రజాస్వామ్యంలో వాళ్ళ పార్టీలు నడుపుతూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల కోసం ప్రజా సంఘాలను కలుపుకుని వాళ్ళ వంతు ప్రయత్నంగా పనిచేస్తారు. మీరు మాత్రం అన్నీ గాలి కొదిలి ఈ బూతులు తిట్టించే కార్యక్రమం తీసుకోవటం తెలుగు ప్రజలు హర్షించలేదు. అలాగే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అనే పార్టీ పేరు పెట్టి తెలుగుని స్పృశించి అధికారంలోకి వస్తే మీరు తెలుగును నగ్గుబాటుకు గురి చేసి పనికిమాలకు మంత్రులు ఇచ్చి నువ్వు ఓడిపోబోతున్నావు అని చెప్పి నేను ఎన్నికల ముందే చెప్పాను. మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా రాదా అని చెప్పిన ఏకైక పోటీ చేసిన ఎన్డీఏ అభ్యర్థి నేనే ఎన్నికలకు ముందు. సొంత తల్లికి చెల్లికి నచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు నచ్చనే ఉద్దేశం మీరు చేసిన కార్యక్రమాలు. ఆ రోజు 24 మంది మీ పార్టీ నుంచి ఓడిపోతే వాళ్ళలో 19 మందిని ఇన్ఛార్జీలుగా తీసేసిన మీరు ఇవాళ 164 మంది ఓడిపోతే 80% ఆ 140 మందినో 135 మందినో మార్చే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని అడుగుతున్నాను. అంటే మీకు అవకాశం ఉన్నప్పుడు ఒక రకమైన రాజకీయం, మీకు వద్దన్నప్పుడు ఇంకో రకమైన రాజకీయం ఈ చేయటం ధర్మం కాదని మీకు తెలియజేస్తూ, ప్రజలు మనకన్నా విఘ్నులు తెలియగలడు. 6-7 కోట్ల మంది జనం, మనకుండేది ఒక బ్రెయిన్, మీకైనా నాకైనా ఎవరికైనా, కానీ 6-7 కోట్ల మంది ప్రజలు అన్ని బ్రెయిన్తో ఆలోచిస్తారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి మ్యాండేట్తో మిమ్మల్ని తిరస్కరిస్తే మీకు ఇచ్చినది మీరు చూడకుండా ఇవాళ ఆ రోజున మాట్లాడకుండా ఇవాళ ఇంతమంది మాట్లాడటాన్ని మీరు హర్షిస్తున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి దీని మీద మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. మీ వైఖరి ఏంటి? మీ స్పష్టంగా ఇవాళ జరిగిన వ్యవహారం మీద కూడా, ఎందుకంటే ఇదే పార్టీలో డాక్టర్ రామచంద్ర గారు అంతకుముందు 14లో పోటీ చేశారు, నేను 19లో నీ కోసం పోటీ చేశా. నేను తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభ అభ్యర్థిగా గెలిచాను. నేను ఎప్పుడు మిమ్మల్ని పరుషపదజాలతో మాట్లాడలా, చంద్రబాబు నాయుడు గారిని పొన్నెత్తి మాటలా. కానీ ఇప్పుడైనా తక్షణం మీరు స్పందించకుండా ప్రతిదానికి ఎవరెవరైనా మాట్లాడిస్తాం,
భావ్యం కాదని మీకు చెప్తూ మీ స్పష్టమైన వైఖరిని తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో తెలుగు భాష మీద ఇలాగే దాడి చేస్తాం, ఇలాగే బూతులు మాడతాం, ఇలాగే పార్టీ ఆఫీసు తగలెడతాం అనే వైఖరి ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు ఉంటే అది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ చాలా ఆ రోజు జరిగిన మదనపడి బాధపడిన దానికి ఈ రోజున వాళ్ళందరూ మంచి జరిగిందని భావిస్తారు. రాజకీయాల్లో గెలుపడం సహజం. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా తప్ప శత్రువులుగా ఉండటానికి రాజకీయం వేదిక కాదు. రాజకీయం అనేది ప్రజల జీవన స్థితిగతులను మార్చడానికి రాజకీయం ఒకటే వేదిక. అమెరికాలో అయినా ఎక్కడైనా ఎక్కడైనా పాలసీ మేకర్స్ శాసనకర్తలుగా ఉన్నవాళ్ళు శాసనాలు చేసి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వాళ్ళ వెలుగులు నింపడానికి పనిచేయాలి తప్ప ఇలాంటి పరిమాణ కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో బంగాళాఖాతంలో కలవటక్క ఎప్పటికైనా వాళ్ళు నిజాన్ని గుర్తెరిగి పార్టీని సంస్కరించుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారు సూచిస్తూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.